हाँ, ये तो इनके दुकान के सामने चेयर्स डाल के बैठे तो हटाओ यहाँ कहीं को बैठे बोले तो वो मामले में लड़ाई शुरू हो गया। वो ढकल दिए, उनके बच्चे आए तो बच्चों को भी मारे। बच्चे कहा है बच्चे आपको भी दे देखो, आप लोगों से देख लो। डब्बा नहीं मैं तो डब्बा अगर खुल गया तो बर्खास्त समझो। अब आप जितने रहे पूरे बर्खास्त होते डब्बे पे कंप्लेंट जो कंप्लेंट देने लगाओ। ఈరోజు మార్నింగ్ 12 గంటల సమయంలో అందాజ 12 గంటల సమయంలో ఈ హఫీజ్ బాబా నగర్ కంచన్బాగ్ సి బ్లాక్ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి అల్ అరేబియా పాన్ షాప్, ఈ పాన్ షాప్ ముందల పాన్ షాప్ ఓనర్లు అయినటువంటి ఫహీం, అజీం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు ముగ్గురు షాప్ ముందల కుర్చీల్లో కూర్చొని ఉండగా ఆ పక్కన కిరాణా షాప్ అతను జాకీర్ ఖాన్ అని చెప్పి 62 years ఆయన ఇక్కడ ఎందుకు కూర్చున్నారని చెప్పి అడిగిన విషయంలో గొడవ జరిగి జాకీర్ ఖాన్ ని వీళ్ళు చేతులతో దోబేస్తూ చంప మీద కొట్టడం జరిగింది. ఈ విషయంలో ఆల్రెడీ జాకీర్ ఖాన్కి 2016 సంవత్సరంలో కొంచెం ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయ్యిండే హార్ట్ సంబంధించి. దానికి సంబంధించి వీళ్ళు కొట్టడం వల్ల మళ్ళీ ఒకసారి ఆయనకి అకస్మాత్తుగా పాడిపోగా వెంటనే జాకీర్ ఖాన్ కుమారులు అనేటువంటి జుబేర్, జిషాన్ వీళ్ళు అక్కడికి అడగడానికి వస్తే వాళ్ళని కూడా వీళ్ళు చేతులతో కొట్టడం జరిగింది. ఈ వీళ్ళు వెంటనే వీళ్ళంతా కలిసి జాకీర్ ఖాన్ ని అపోలో డిఆర్డీ హాస్పిటల్కి తీసుకుపోయారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడికి తీసుకపోతే చనిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటు విషయంలో వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు. వీళ్ళు కంప్లైంట్ తీసుకొని జాకీర్ ఖాన్ కొడుకు దగ్గర నుంచి కేసు బుక్ చేయడం జరుగుతుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా నిందితుల మీద కఠిన చర్య తీసుకుంటున్నారు. దీనిలో ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది కొట్టారు? దీంట్లో మాకు వచ్చిన ఫుటేజ్ ప్రకారం, CCTV ఫుటేజ్ ప్రకారం 4-5 persons కూర్చొని ఉన్నారు. దాంట్లో ఒకరిద్దరు కొడుతూ ఉన్నారు, ఒకరిద్దరు ఈయనని ఎవరైతే డిసీజ్డ్ జాకీర్ ఖాన్ ఉన్నాడో ఆయన్ని ఆపుతున్నారు. యాక్చువల్గా ఈ కొట్టే వాళ్ళని ఆపాలి, దాని బదులుగా దెబ్బలు తినే పర్సన్ని ఆపుతూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా యాక్చువల్లీ ఇది ఒక ఉన్నది కాన్స్పిరసీ ప్రకారం కొట్టినట్టు కనపడుతున్నది. వీళ్ళు పక్క షాపులు ఉండడం వల్ల ఇంత ముందు కూడా 1-2 సార్లు వీళ్ళ మధ్యలో గొడవలు జరిగినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అక్కడ ఫుటేజ్లో ఉన్నటువంటి 4-5 ఎవరైతే ఉన్నారో ఇప్పటికైతే 2 ఐడెంటిఫై అయినారు. మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ 4-5 మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.